పెద్దలు గౌరవనీయులు పిఎస్సి చైర్మన్ సభాధ్యక్షులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాజ్యోతి పెద్దలు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పిఎస్సి మెంబర్ గౌరవనీయులు పెద్దలు నాగేంద్ర బాబు గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా రాష్ట్రంలో ఈరోజు ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీ నాయకులు బలహీన వర్గాల మంత్రులతో, ఎస్సీ వర్గాలతోనూ బీసీ వర్గ మంత్రులతో బస్సు యాత్ర చేయిస్తూ ఉన్నారు. ఆ యొక్క బస్సు యాత్ర ఒక బుస్సు యాత్ర, అంటే బుస్సులో ఒక తుస్సు యాత్ర. తప్పులు చేసేదేమో వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి జగన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి, అంటే మా సామాజిక వర్గం మంత్రులు, ఎమ్మెల్యేలు. ప్రజలతో తిట్టించేదేమో బీసీ మంత్రులను, ఎస్సీ మంత్రులని. చూడు ఎంత సామాజిక న్యాయమో చూడండి, ఒకసారి ఆలోచన చేయాలి. మనం ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తప్పులు చేసేదేమో వాళ్ళు, తిట్టించేదేమో ప్రజలతో బీసీలను, ఎస్సీలను. ఇది సామాజిక న్యాయం అంట. సామాజిక న్యాయం పాటిస్తూ మంత్రి పదవులు ఇచ్చేదంట. అంటే తిట్టించాక మంత్రి పదవులు ఇచ్చారు వాళ్ళకు, అంతేగాని ఇది సామాజిక న్యాయం కాదు. బడుగు బలహీన వర్గాలను, ఎస్సీ వర్గాలను అవమానపరిచే విధంగా ఈ యొక్క జగన్ రెడ్డి గారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఏమి కనకారాలు చేశారని మీరు బీసీ మంత్రులను, ఎస్సీ మంత్రులను బస్సు యాత్రకు పంపించారు, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏం చేశారు? పచ్చని కోనసీమను బస్టు పట్టిస్తూ ఉన్నారు. అక్కడ రావణ కాస్త సృష్టించారు కోనసీమలో. ఏం తప్పు చేశారండి కోనసీమ వాసులు? మిమ్మల్ని ఏమైనా అడిగారా వాళ్ళు? ఏమి అడగకపోయినా కోనసీమ జిల్లా ప్రకటించేశారు. మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా, జనసేన పార్టీ, మేము మా పార్టీ కూడా అంబేద్కర్ జిల్లాకు ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేశారు, అన్ని పార్టీలతో సమానంగా. ఆ రోజు ప్రకటించింటే పోయేది అన్ని జిల్లాలతో పాటు. ప్రకటించుకోకుండా కొన్నాళ్ళు ఆగి ఏదో విధంగా ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించాలి, ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేయాలి. ఇంతకుముందు రాయలసీమ జిల్లాల్లో క్రైమ్ జరిగేది. పచ్చని కోనసీమ అంటే అసలు ఈస్ట్ గోదావరి అంటేనే ఆతిథ్యానికి మారుపేరు. అటువంటి కోనసీమ జిల్లాని నాశనం చేయాల కంకణం కట్టుకున్నాడు జగన్ రెడ్డి. ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి బాగా ఆలోచన చేసి, నేను దావోస్ పర్యటన వెళ్తాను, మీరు చేసే పని మీరు చేసేయండి అని చెప్పేసి ఎస్సీ మంత్రులు ఇళ్ళని తగలబెట్టి ఇచ్చేశారు. ఏం మీ వాళ్ళు ఇల్లు తగలబెట్టించుకోవచ్చు కదా, ఏం అనలేరు కాబట్టి. బీసీలు, ఎస్సీలు అయితే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పెట్టినా దాన్ని ప్రతిపక్షాల మీద నిందేసేసి వాటి ద్వారాగా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి జగన్ రెడ్డి గారి ఎత్తుగడ. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఎన్ని బస్సు యాత్రలు చేసినా, నువ్వు ఎన్ని తుస్సు యాత్రలు చేయించినా ప్రజలు అమాయకులు ఏం కాదు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు నీకు బుద్ధి చెప్పేందుకు. ఎందుకంటే ఒకటి ఆలోచన చేయాలి జగన్ రెడ్డి గారు కూడా. నీ జిల్లాలో అంతమంది రైతులు, ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే నువ్వేం చేస్తూ ఉన్నావు వాళ్ళకు? రాష్ట్ర వ్యాప్తంగా 3,000 చిల్లర రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే దానికి సమాధానం లేదు నీ దగ్గర. అవి ప్రశ్నిస్తారని చెప్పేసి ఇవన్నీ కప్పిపుచ్చుకునేందుకు ఈ మారణహోమం సృష్టిస్తూ ఉన్నావు రాష్ట్ర వ్యాప్తంగా. నీ ఎమ్మెల్సీ ఎస్సీ వర్గానికి చెందినటువంటి డ్రైవర్ని హత్య చేస్తే దళితుల్లో ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని భయపడి కోనసీమ జిల్లాల్లో అలజడి సృష్టించి అది రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలని చూశావు. దానికోసం బస్సు యాత్ర చేపిస్తూ ఉన్నావా? జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి.
ఆయన మౌనంగా ఉంటే సరిపోదు, రాష్ట్ర ప్రజలకు నువ్వు సంజాసి ఇవ్వాలి. ఈరోజు రాష్ట్రం రావణ కష్టంగా రగిలిపోతూ ఉంది. నువ్వేం చేస్తూ ఉన్నావు? దావోస్ నుంచి వచ్చి తాడేపల్లి గూడలో జరుగు, మళ్ళీ ఈరోజు ఢిల్లీకి వెళ్ళావు. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నీకు ఉందా లేదు చెప్పాలి ఒకసారి. రాష్ట్రంలో మతాలు, కులాలు, మతాల మధ్య చిచ్చు రేపేసి ఈ విధంగా రావణ కష్ట చేసి నీ మాటికి నువ్వు సైలెంట్గా నక్కుంటా ఏదో ముద్దులు పెట్టుకుంటా తిరుక్కుంటూ ఉంటే ప్రజలేం చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నావా నువ్వు? ప్రజలంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకుడు కావాలి, సిద్ధంగా ఉన్నారు ప్రజలంతా. దేశంలోనే మహోన్నతమైనటువంటి రాజకీయ సిద్ధాంతాలతో, గొప్ప రాజకీయ సిద్ధాంతాలతో మన అధ్యక్షుల వారు ఒక జనసేన పార్టీని స్థాపించారు. ఆ యొక్క సిద్ధాంతాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన జీవితంలో ఎన్నో రోజులు వృధా అవుతూ ఉంటాయి. మనము ఇన్ని రోజులు వృధా అయినాయి. ఒక 2 సంవత్సరాలు 700 రోజులు మన జీవితంలో వృధా అయినాయి అనుకుందాం. ఒక మంచి నాయకుని కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేందుకు ప్రతి ఒక్క జన సైనికుడు త్యాగం చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా వేడుకుంటా ఉన్నా. ఎన్నాళ్ళు బతికినామని కాదు, ఏం చేశాం, ఈ రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడుకున్నాం, ఎలా కాపాడుకోవాలి అనే ఏకైక లక్ష్యంతో మన అధ్యక్షులు వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. అటువంటి మహానుభావునికి మనం అండగా నిలబడాలి. ఈ యొక్క జగన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టికి సిద్ధమైనాడు, బస్టు పట్టిస్తున్నాడు. అప్పులు పాలు చేశారు రాష్ట్రాన్ని. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రాన్ని కులాల మతాల పేరుతో విడగొడతా ఉన్నారు. అవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, పవన్ కళ్యాణ్ గారిని మన అధ్యక్షుల వారిని ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.